చదువు మనిషి జీవితాన్ని మారుస్తుందని ప్రతి ఒక్క విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సగర ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పీఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో సగరుల అభివృద్ధి కోసం సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సగర ఉద్యోగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తంగిళ్ల రాంబాబు, అధ్యక్షులు గారపాటి వెంకటరమణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నాటి అప్పలస్వామి, రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు మాట్లాడుతూ సగర జాతి ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉందని, దాని కారణంగా తమ జాతి పిల్లలను విద్యలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యంత మార్కులతో విజయం సాధించిన విద్యార్థులకు సగర సంక్షేమ సేవా సంఘాన్ని సత్కరించి అభినందించడం జరిగింది. సగర జాతికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించినా అది అందరి వరకు రావడం లేదని, సగర సంక్షేమం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసి భవిష్యత్తులో తమ జాతి పిల్లలను ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి సగరుల అభివృద్ధి కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు తంగేళ్ల అప్పారావు, మహిళా అధ్యక్షురాలు గారపట్టి సుశీల శ్రీనివాస్, నక్కా రాజుబాబు, తంగేళ్ల సూర్యనారాయణమూర్తి, గారపాటి సోమరాజు, తంగేళ్ల విజయసారథి, శ్రీనివాస్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అది అందరికీ అందవనే ఉద్దేశంతో సగర కమ్యూనిటీలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఏర్పడి విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్య తద్వారా అభివృద్ధి అనే ఎజెండాతో గత 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర ఉద్యోగుల సంక్షేమ సంఘం వారు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరినీ సత్కరిస్తూ వాళ్ళకి ఆర్థికంగా చిన్న చిన్న సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడిపించడంలో సహకారాలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పిఠాపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగ సంఘస్థులు 10th అలాగే ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా వాళ్ళని సన్మానించాలి. అలాగే భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగ సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అందరూ కూడా నా శుభాభినందనలు. ఈరోజు సగర సంఘంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ వారి యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘస్థులు అవ్వచ్చు, లేకపోతే ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సగర విద్యార్థులందరినీ అభినందించడం కోసం గత 10-15 సంవత్సరాల బట్టి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సగర ఉద్యోగులందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ, అలాగే సంఘంలో ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళందరికీ కార్పొరేట్ అందిస్తూ విద్యార్థులకి ట్యూషన్స్ అని, ప్రైవేట్ క్లాసెస్ అని, కోచింగ్ సెంటర్లని ఇలాంటి సంఘం గత 15 సంవత్సరాల నుంచి నడిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం నియోజకవర్గం గారు విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి వివిధ మార్పుల వల్ల విద్యార్థులందరూ స్కూల్ మంచిగా చదువుకొని మార్కులు గట్రా బాగా రావడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు సంఘం అభినందిస్తుంది. విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే సగర సంఘం సగరులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నారు. కావున మన ప్రభుత్వం మా సగర కుటుంబాలను, మా సగర విద్యార్థులని ఆర్థికంగా అలాగే వివిధ రకాల స్కాలర్షిప్ల ద్వారా వీళ్ళకు ప్రోత్సాహాలు ఎక్కువ అందించాలని కోరుకుంటున్నాం.